సముద్రం ఈదుకుంటూ ఆఫ్రికా నుంచి యూరప్కు లక్షల్లో వలస. ఆఫ్రికా దేశంలో ఉన్న మొరాక్కో ప్రజలు వేలల్లో లక్షల్లో స్పెయిన్కి ఎందుకు వలస వెళుతున్నారు? సడన్ గా ఈ మొరాక్కో దేశంలో ఏమి జరిగింది? రండి ఈ రోజు ఈ మొరాక్కో గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. సడన్ గా మొరాక్కో ప్రజలు స్పెయిన్కి ఎందుకు వలస వెళుతున్నారు? దీనికి ఒక కారణం కాదు, ఎన్నో కారణాలు ముడిపడి ఉన్నాయి. అసలు మొరాక్కో ప్రజలు ఎంత? ప్రస్తుతం మొరాక్కో పాపులేషన్ దాదాపు 3 కోట్లు అనగా 36 మిలియన్స్ మంది ఉన్నారు. వీరిలో సుమారు 65% మంది సిటీస్లోనే నివసిస్తున్నారు. క్యాసబెలాక్, రబాట్, మరాకేష్, తాంజీరియా, ఫెజ్ వంటి నగరాలు ప్రధానమైనవి. సడన్ గా ప్రజలు మొరాక్కో వదిలి పోవటానికి అసలు కారణాలు ఏంటి? మేజర్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్, అన్ఎంప్లాయ్మెంట్. బెటర్ శాలరీ కోసం, బెటర్ ఫ్యూచర్ కోసం వేలాది మంది మొరాక్కో ప్రజలు స్పెయిన్ వైపు వెళుతున్నారు. స్పెయిన్ ని చాలా మంది గేట్ వే టు యూరప్ అని కూడా భావిస్తున్నారు. 2026 జూలై చివరిలో ఒకేసారి సుమారు 50,000 మంది నుంచి 60,000 మంది క్యూటా బోర్డర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో స్పెయిన్ లో పెద్ద మైగ్రేషన్ క్రైసిస్ ఏర్పడింది. మరి మొరాక్కోలో అన్ఎంప్లాయ్మెంట్, వలస, ఎకనామిక్ క్రైసిస్ రావడానికి అసలు కారణాలు ఏంటి? మొరాక్కో దేశం ఒక్కసారిగా క్రైసిస్ లో పడలేదు. చాలా సంవత్సరాలుగా వచ్చిన కొన్ని సమస్యలు కలిసి ఏ పరిస్థితికి కారణమయ్యాయో చూద్దాం. ఫస్ట్ వన్, డ్రాట్, కరువు, వాటర్ క్రైసిస్. మొరాక్కోలో వరుసగా చాలా సంవత్సరాలు వర్షాలు సరిగ్గా పడలేదు. అగ్రికల్చర్ మీద ఎక్కువ మంది ఆధారపడటంతో పంటలు దెబ్బతిన్నాయి. రైతుల ఆదాయం తగ్గింది. ఫుడ్ ప్రైసెస్ పెరిగాయి. గ్రామాల్లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయాయి. రెండోది, అన్ఎంప్లాయ్మెంట్. మొరాక్కోలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా యూత్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. చదువు పూర్తి చేసిన చాలా మందికి సరైన జాబ్ దొరకటం లేదు. మూడోది, ఇంపోర్ట్ డిపెండెన్సీ. మొరాక్కోకు కావలసిన ఆయిల్, గ్యాస్, కోల్ వంటి ఎనర్జీ రిసోర్స్ ఎక్కువగా ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేయాలి. ప్రపంచ మార్కెట్లో ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగితే మొరాక్కో ప్రభుత్వం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫోర్త్ వన్, గ్లోబల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. కోవిడ్-19 తర్వాత టూరిజం బాగా దెబ్బతినింది. రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఫుడ్ మరియు ఫ్యూయల్ ప్రైజెస్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కూడా ఎకనామీపై ప్రభావం చూపించాయి. ఐదోది, రీజనల్ ఇన్ఈక్వాలిటీ. కెసబెలాక్, రాబాట్ వంటి సిటీస్ అభివృద్ధి చెందిన రూరల్ ఏరియాస్ మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నాయి. అక్కడ జాబ్స్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉన్నాయి. స్పెయిన్కే ఎందుకు వెళ్తున్నారు? మరో దేశానికి ఎందుకు వెళ్ళడం లేదు? స్పెయిన్లో అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్, టూరిజం, ఫ్యాక్టరీ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా స్పెయిన్ యూరోప్లో ఉండటం వల్ల అక్కడికి చేరితే తర్వాత ఇతర యూరోపియన్ కంట్రీస్కి వెళ్లే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. మరి స్పెయిన్ కంటే మొరాక్కో శాలరీ ఎంత తేడా ఉంటుంది? మొరాక్కోలో చేసే ఇదే పనికి స్పెయిన్లో చాలా ఎక్కువ శాలరీ వస్తుంది. అందుకే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భావించి స్పెయిన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. క్యూటా, మెలీలా అంటే ఏమిటి? క్యూటా మరియు మెలీలా అనే స్పెయిన్ కు చెందిన ప్రాంతాలు, కానీ అవి ఆఫ్రికాలో మొరాక్కో బోర్డర్ దగ్గర ఉన్నాయి. అందుకే వీటిని చాలా మంది యూరోప్ ఎంట్రీ పాయింట్ గా చూస్తున్నారు. సోషల్ మీడియా కూడా దీనికి కారణమేనా? అవును. టిక్ టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో యూరోప్ లగ్జరీ లైఫ్ చూపించే వీడియోస్ చూసి చాలా మంది యువత ఆకర్షితులవుతున్నారు. కొన్నిసార్లు ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా వైరల్ కావడంతో ఒకేసారి వేలాది మంది బోర్డర్ వైపు వెళ్తున్నారు. హ్యూమన్ స్మగ్లింగ్ అంటే ఏమిటి? కొన్ని స్మగ్లింగ్ గ్యాంగ్స్ భారీ మొత్తంలో డబ్బు తీసుకొని స్పెయిన్ కి తీసుకువెళ్లాలని చెబుతున్నారు. కానీ ఈ ప్రయాణం చాలా ప్రమాదకరం. చాలా మంది సముద్రంలో ప్రాణాలు కోల్పోతారు లేదా బోర్డర్ సెక్యూరిటీ చేతిలో పట్టుబడతారు. దొంగదారిలో స్పెయిన్ కి వెళ్లడం లీగలేనా? లీగల్ వీసాతో వెళ్లటం పూర్తిగా చట్టబద్ధమే. కానీ ఇల్లీగల్ బోర్డర్ క్రాసింగ్ చేయడం చట్ట విరుద్ధం. అలాంటి ప్రయత్నాలు చేసే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది లేదా తిరిగి తమ దేశానికి పంపిస్తారు. ఇంతకీ స్పెయిన్ ప్రభుత్వం ఎలా స్పందించింది? స్పెయిన్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీని పెంచుతుంది. అదే విధంగా మొరాక్కో ప్రభుత్వంలో కలిసి ఇల్లీగల్ మైగ్రేషన్ అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. మొత్తానికి మొరాక్కో ప్రజలు స్పెయిన్కి ఎందుకు వెళుతున్నారు? ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే మొరాక్కో ప్రజలు దొంగదారిన సముద్రం ఈదుకుంటూ స్పెయిన్కి వెళ్ళడానికి కారణం బెటర్ జాబ్స్, హయ్యర్ శాలరీ, బెటర్ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్ కేర్, బెటర్ లైఫ్ స్టైల్, బెటర్ ఫ్యూచర్ కోసం. కానీ అది చాలా ప్రమాదకరమైనది. అందుకనే లీగల్ మార్గంలో మాత్రమే విదేశాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే ఈ రోజు సడన్ మైగ్రేషన్ సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్.